ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ టీడీపీలతో కలిసిన జనసేన పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. పీఠాపురం నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 70,000కు పైగా మెజార్టీ సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, అటవీ శాఖలతో పాటు పలు శాఖలకు మంత్రిగా అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ కి మధ్య నెలకొన్న వివాదం మెగా అల్లు వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక బన్నీ అసలు ప్లాన్ వేరే ఉందట. పవన్ కళ్యాణ్ ఏపీలో జనసేన తరఫున పీఠాపురం నుంచి పోటీ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా పోటీలో నిలిచారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పవన్ గెలుపు కోసం ట్వీట్ చేశారు. కానీ వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల స్వయంగా వెళ్లి ప్రచారం చేశారు. తన భార్య స్నేహారెడ్డి స్నేహితురాలి భర్త శిల్పా రవిచంద్రారెడ్డి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనడం పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ చేసిన ఆ పనిని మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. బన్నీపై ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత నాగబాబు కూడా ఘాటుగానే ట్వీట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు. దీంతో వివాదం మరింతగా ముదిరింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక దీనిపై స్పందిస్తూ, సాయి ధరమ్ తేజ్ బన్నీని అన్ఫాలో కావడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని, ఆయన కారణాలేంటో నాకు తెలియదు అని చెప్పుకొచ్చింది. అంతేకాని తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని చెప్పలేకపోయింది. ఇకపోతే ఏపీలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత వీరి మధ్య వివాదం మరింతగా ముదిరినట్లు అనిపిస్తోంది. ఓ పక్క అల్లు అర్జున్ ప్రచారం చేసిన వైసీపీ నాయకుడు శిల్పా రవిచంద్రారెడ్డి గెలవకపోవడం కూడా ఈ వివాదం మరింత పెరగడానికి కారణమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ అయితే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బన్నీ ఇలా చేయడం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉందట. ఆయన పెద్ద ప్లాన్ తోనే ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ మెగా నీడలోనే ఉన్నాడు. మెగా ఫ్యామిలీ హీరోగానే చలామణి అవుతున్నాడు. అంతా అలానే పిలుస్తుంటారు. మీడియా కూడా అలానే రాస్తుంది. అల్లు ఫ్యామిలీకి అల్లు రామలింగ వారసత్వం ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన సపోర్ట్ తో మిగిలిన హీరోలంతా ఎదిగిన నేపథ్యంలో అందరినీ మెగా ఫ్యామిలీ హీరోలుగానే పిలుస్తుంటారు. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పుష్ప 2తో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఈసారి ఇంకాస్త గట్టిగా కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే నిజంగానే బన్నీకి తనకంటూ సొంతంగా మార్కెట్ ఇమేజ్, క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇకపై మెగా హీరో అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వతహాగా ఆయన ఎదగొచ్చు. అదే ప్లాన్ తో బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, అదే స్ట్రాటజీతో ఆయన వెళ్తున్నాడని స్ట్రైట్ గా చెప్పాలంటే మెగా నీడ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ముందుకు సాగుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. నిజానికి బన్నీకి పవన్ కు పడదు అనే వాదనలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ సినిమా ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. పవర్ స్టార్ గురించి చెప్పాలని డిమాండ్ చేస్తుంటారు. ఈ విషయంలో అల్లు అర్జున్ చాలా సార్లు చిరాకు పడ్డారు కూడా. తాను చిరంజీవికి పెద్ద అభిమానిని అని, ఆయన్నే ఆరాధిస్తాను అంటూ పరోక్షంగా పవన్ ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ కామెంట్లు కూడా కొంత చర్చనీయాంశం అయ్యాయి. మరోవైపు రామ్ చరణ్ విషయంలోనూ కొంత గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ చర్చ నడిచింది. ఇక ఫ్యాన్స్ అయితే దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్, చరణ్ బర్త్డేల సమయంలో విషెస్ చెప్పుకునే విషయంలోనూ ఆ గ్యాప్ కనిపించినట్లుగా నెటిజన్లు గుర్తిస్తుంటారు. పుష్ప సినిమాలో చెప్పినట్లు అల్లు అర్జున్ తనే ఒక బ్రాండ్ గా ఎదగాలని, అల్లు హీరోగా ఐకాన్ స్టార్ గా ఎదిగి నిలబడాలని, అందులో భాగంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుంచి బయటపడటమే టార్గెట్ గా అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారని క్రిటిక్స్ నుంచి, మెగా అల్లు కాంపౌండ్ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు టాలీవుడ్ నిర్మాతలంతా కలిసి పవన్ కళ్యాణ్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన్ని అభినందించడానికి, అలాగే సీఎం అపాయింట్మెంట్ తీసుకుని ఇద్దరిని ఇండస్ట్రీ తరఫున సత్కరించడం కోసం పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఇందులో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొన్నాడు. మరి ఈ వివాదం విషయంలో ఆయన ఏం చేయబోతున్నారనేది చూడాల్సి ఉంది. అయితే ఇవన్నీ తాత్కాలిక మనస్పర్ధలే. ఏదో ఒక రోజు అంతా కలిసిపోతారు. మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఒకటే అని మరికొందరు అభిప్రాయపడుతుండడం విశేషం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.